అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ప్రొడ్యూసర్ కేదార్ మృతి. సో టాలీవుడ్లో చాలామందికి ఇది ఒక టెన్షన్ అండ్ ఇంకా క్వశ్చన్ మార్క్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరు కేదార్, కేదార్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు, సినిమా ప్రొడ్యూసర్లు కానీ, స్టార్ హీరోస్ కానీ వాళ్ళందరికీ కూడా కేదార్ బినామీగా ఉన్నారు, దుబాయ్లో చాలా పెట్టుబడులు తన ద్వారానే పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంతదాకా నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆయన గమ్ గమ్ గణేశ నిర్మాత అని తెలుసు. చాలా మందితో బాగా సత్సంబంధాలు ఉన్నాయని తెలుసు. ఆయన రాడిషన్ బ్లూ క్లబ్లోని మొత్తం టోటల్గా 1 కేసులో ఉన్నాడని తెలుసు. సినిమా వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయని తెలుసు. ఆ రాడిషన్ బ్లూ 24 hours రన్ చేసేవారని తెలుసు. ఆ రాడిషన్ బ్లూలో అప్పుడు భుజంగరావు గారిని ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి అప్పుడు సీఏగా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నాడని తెలుసు. ఇలా ఈ కేసుల్లోని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ మనకు ఐడియా ఉంది తప్ప మనకు ఆయన పెద్ద నిర్మాత అని కాదు. కాకపోతే ఏంటంటే నిర్మాత చిన్నగా అయినా సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మాత్రం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ పబ్లో మాత్రం దాదాపు సినిమా వాళ్ళు అందరూ కూడా 24 hours పబ్లో ఉండేవారు అనేది కూడా మాకు తెలుసు. ఇది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అందరికీ తెలుసు. ఆ పబ్ 24 hours ఉండే పబ్ ఏదంటే అదే సినిమా వాళ్ళు మొత్తం టోటల్గా ఆల్ సినిమా వాళ్ళంతా అక్కడ ఉండేవారు. మీకు తెలుసు అంటే ఎవరెవరికి సన్నిహితంగా, ఎవరెవరికి క్లోజ్ ఫ్రెండ్ తనకి? స్టార్ హీరోస్ చాలా మంది రూపంగా చెప్పకూడదు, చెప్పను కూడా. అంటే పేరు రూపంగా నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి పరిచయం అని చెప్తే బాగుంటుంది. మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీలో సో మెనీ పీపుల్స్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. అల్లు అర్జున్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, అదే అంటాను కదా, నేను పేర్లు చెప్పను. సో మెనీ పీపుల్స్ ఆల్రెడీ ఉన్నారు. ఆ పబ్లోకి వచ్చే వాళ్ళు అందరూ కూడా పబ్లో మొత్తం టోటల్గా సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చేవారు. ఆ సెలబ్రిటీస్ అందరూ వచ్చినప్పుడు చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, ఆ వదిలేయడం కూడా జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎందుకు వదిలేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ పబ్బులు మరి ఎందుకు సీజ్ చేశారు, ఆ పబ్బులు మరి అవన్నీ కూడా చాలా ఉన్నాయి ప్రశ్నార్థం. దానికోసం నేను డిస్కస్ చేయట్లే. కేదార్నాథ్ గారు ఆయన చనిపోయారు, కొంతమంది పార్టీ పెట్టారు, పార్టీలో చనిపోయారు, పార్టీలో అనుకోకుండా మత్తు ఎక్కువై చనిపోయారని కొంతమంది రూమర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో అనారోగ్యంతో చనిపోయారు కొంతమంది అంటున్నారు. ఏది నిజం ఏదనేది అఫీషియల్గా రిపోర్ట్ వస్తున్నాయి, కానీ ఎవరు చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు కామెంట్ చేశారు? రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసిన దాంట్లో అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి కేటీఆర్ గారు ఫ్రెండే, మీకు తెలుసో లేదో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో సినిమా వాళ్ళకి మా సంతోషం సురేష్ అని మీకు తెలుసు. సంతోషం సురేష్ కూడా ఫోన్ చేస్తే బ్రో నాకు ఇక్కడ ఉండిపోయిన ఒకసారి నాకు ఫోన్ చేయి బ్రో అంటే ఆయన వెంటనే ఫోన్ ఎత్తేవాడు. కనుక కేటీఆర్ గారు ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఫీల్డ్, ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ సినిమా ఫీల్డ్. హైయెస్ట్ అండ్ స్మాల్ మ్యాన్ నుంచి అందరికీ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. అంటే కొంతమంది నాకు పరిచయం లేదు, మనం మీరు చెప్పుకో, మరి నాకు కూడా పరిచయం ఉంది అనుకున్నారు. నాకు కేసీఆర్ గారితో పరిచయం ఉంది, ఆయనతో లేదు నాకు. ఎందుకంటే నాకు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. కవిత గారు తెలుసు, నాకు కేసీఆర్ గారు తెలుసు. కనుక సినిమా ఇండస్ట్రీలో మాత్రం అందరితో పరిచయాలు ఉన్నాయి, ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది. కనుక దాంట్లో రేవంత్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు. ఇది ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే గవర్నమెంట్ ఎవరిది ఉంది? రేవంత్ రెడ్డి గారు. అయితే ఇమీడియట్లీ మీరు సుమోటోగా కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి బిఫోర్ కేసు రాడిషన్ బ్లూలో కేసు ఫైల్ తీసి దాంట్లో ఎవరున్నారు ఏమున్నారు రీఇన్వెస్టిగేషన్ చేసి భుజంగరావు గారు ఎందుకు కేసు మూసారు, ఎందుకు దాని మీద ఎవరు ప్రేరేపత ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఫోన్లు వచ్చాయి, ఆ రోజు ఫోన్లు ఎవరు చేశారు, ఎందుకు వదిలేయమన్నారు, వీళ్ళందరినీ ఎందుకు మరి టోటల్గా అందరినీ మరి టెస్ట్ చేసి తీసి వదిలేశారు, ఆ కేసుని ఎందుకు మూసేశారు అని ఇన్వెస్టిగేషన్ చేయవలసిన బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉంది. అలాగే బిఫోర్ మొత్తం టోటల్గా డ్రగ్స్ మీద మొత్తం లైన్ కట్టించి, సినిమా టికెట్లు లైన్ కట్టినట్టు కట్టించి అందరికీ మొత్తం ఏలు కట్టని నీరు కట్టని అన్ని కట్టలని చేసి మరి దాంట్లో తీసుకొచ్చి లైన్ కట్టి అందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు సబర్ అగర్వాల్ గారు కదా. మరి అది కూడా ఎందుకు అంత క్లీన్ చీట్ ఇచ్చారు, ఎందుకు అంత హంగామా చేశారు? 15-20 రోజులు మొత్తం టోటల్గా పుంకాలుగా యూట్యూబ్ నుంచి పై ఛానల్ నుంచి ఇదిగో ఈయన ఇంత ఉందంట, వీళ్ళకి ఎంత దొరికిందంట, అంత దొరికిందంట, ఇంత అన్నాడు అంత అన్నాడని ఏమీ లేదన్నాడే అని అన్నారు. మరి అవన్నిటి మీద మీరు రీఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని అడుగుతున్నాం. మరి అవన్నీ మీరు రీఓపెన్ మీ చేతిలో ఉంది, మీరు ఓపెన్ చేయకుండా ఎవరో చెప్పాలి, మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి, కంప్లైంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలంటే. రాజలింగం చనిపోయాడు, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కేసు ఆల్రెడీ పిటిషనర్ అనేప్పుడు తీర్పు వచ్చే సమయంలో రాజలింగం చనిపోయాడు. ఆల్రెడీ ల్యాండ్ ఇష్యూలో చనిపోయారని నిర్ధారణకు వచ్చారు. ఆ ల్యాండ్ ఇష్యూలో అప్పటి నుంచి మీరు చంపకుండా, అప్పటి నుంచి వాళ్ళు ఏమి చేయకుండా ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళందరూ వచ్చి ఒక మనిషి మీద అటాక్ చేసి చంపేశారు అంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు?
ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ కేసు రేపు తీర్పు అనగా ఈరోజు ఎందుకు చంపేశారు, మరి ఎప్పటి నుంచో ఈ ఇది భూతగాదాలు నడుస్తున్నాయి కదా అని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. మళ్ళీ అలాగే మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్వకేట్ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడే అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎలా చనిపోయాడు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని మీద సిపిసిఐడి సిట్ వేయండి, లేకపోతే సిబిసిఐడి వేయండి, వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా తీసుకొని లోన్ వేసేయండి. అంతేగాని మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీరు మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు కంప్లైంట్ అని మీరు అనకూడదు కదా. ఇమ్మీడియట్లీ సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కేదర్ గారు ఎలా చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా, ఆయన కేదర్ గారితో ఎన్ని సంబంధాలు ఉన్నాయా లేవా, ఆయన డ్రగ్స్ కేసులోనూ అరెస్ట్ అయి ఉన్న వ్యక్తి వాస్తవమే. ఆయన ఆల్రెడీ కొంతమందితో సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవమే. కాకపోతే ఏది నిజం ఏదవుతుందో అని గత ప్రభుత్వం ఫ్రెండ్షిప్లో వదిలేసింది అనుకుందో, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు అరెస్ట్ చేయండి, దానికి తగ్గట్టు ఎవరెవరు ఉన్నారో అందరినీ మనం సీరియస్గా తీసుకోండి. రాజకీయ నాయకులు ఉన్నారు అంటున్నారు అక్కడ చనిపోయిన రోజు దుబాయ్లో, ఎవరెవరు వెళ్ళారు ఫ్లైట్కి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, దయచేసి ఫ్లైట్కి వెళ్ళిన అందరినీ మీరు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్మంది రాక, దయచేసి అక్కడ ఆ రోజు నడిచేది ఒక క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది, ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళారు. అలాగే అక్కడ మన సినిమా ఒక సిడి సాయి సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ నిశ్చితార్థం నడిచింది, చాలామంది పొలిటికల్ లీడర్స్ చాలామంది సినిమా వాళ్ళు వెళ్ళారు. ఇది కాకుండా ఈయనది సపరేట్ అయ్యి ఉండొచ్చు, అది ఏమైనా ఉండొచ్చు, కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకంటే ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఈరోజు ఎంతసేపు అని మనకి ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఎంతసేపు వస్తుంది. దయచేసి మనం సీరియస్గా తీసుకొని అయ్యో ఆరోపణలు వద్దండి, దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటే 100% దొంగ బయటపడతాడని నా మనవి. అంటే కానీ చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యంగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేదార్ ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఒకటే సినిమా ప్రొడ్యూస్ చేశారు నాకు తెలిసి, గంగం గణేష. తర్వాత అంటే ప్రొడ్యూసర్స్ అందరితోనూ అండ్ ఇంక ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరితోనూ ఫ్రెండ్షిప్ ఎలాగా, వాళ్ళు తనని బినామీగా పెట్టుకుని దుబాయ్లో బిజినెస్లకి ఇన్వెస్ట్ చేసే అంత క్లోజ్ ఎలా అయ్యారు అసలు. ఇక్కడ కూడా చాలామందికి అడ్వాన్సులు ఇచ్చారు, ఈవెన్ విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ కూడా సెట్ చేయడానికి కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని కొన్ని డబ్బుతో తెలుస్తుంది. కొన్ని ఇంకొక పనులతో అవుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని డబ్బుతోనే అవుతాయి, డబ్బు లేకుండా కొన్ని అవుతాయి. చాలామంది కొన్ని అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలతో రిలేషన్షిప్లు పెరుగుతాయి, ఆ అవసరాలతోనే మనిషి ఫ్రెండ్షిప్ వస్తుంది. ఇప్పుడు సీనియర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎవరితో అవసరాలు ఉండవు, వాళ్ళు సినిమా తీసామా, ఎంత బడ్జెట్లో తీసాం, ఎంత ప్రోడక్ట్లో తీసాం, ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారంటే ఎంతలో తీసాం, ఎలా తీసాం, మనకు డబ్బు మిగులుతుందా మిగలదా, సురేష్ బాబు గారు ఉన్నారంటే అలాగే చూసుకుంటారు, అలాగే కేఎల్ నారాయణ గారు అలాగే చూసుకుంటారు, అలాగే చాలామంది సో మెనీ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరూ అదే చూసుకుంటారు, అంతవరకు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న కొత్త వాళ్ళకి అందరికీ కూడా చాలా 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 అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ ఇంకా నా ఇంటి పరువు నేనే తీసుకోదలుచుకోలేదు. కనుక దాంట్లోని కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ పెరుగుతుంది. రాజకీయ నాయకుడు కూడా బ్రో అనే ఫ్రెండ్షిప్ పెరిగిపోతుంది. ఓకే, రాజకీయ నాయకుడికి వీళ్ళకి ఎందుకు ఫ్రెండ్షిప్ పెరుగుతుందో ఏం చెప్తున్నానో నా మాటల్లో జనాలకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ఆ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఎందుకు డబ్బు కాకుండా ఎన్ని ఫ్రెండ్షిప్లు పెరుగుతున్నాయో, ఎందుకు ఈ మొత్తం టోటల్గా ఈ విధంగా మొత్తం టోటల్ రోడ్డు పాలైపోతున్నామో, ఎందుకు ఈ విధంగా ఆరోగ్యం పాడైపోతుందో, ఈ విధంగా షార్ట్ టైంలోనే వస్తున్నాం, షార్ట్ టైంలోనే పోతున్నాం అంటే దాని అర్థం ఏంటో దాని అందరికీ అర్థమైంది. సినిమా వాళ్ళందరికీ అర్థమవుతుంది, దాన్ని చూసే జనాలకు కూడా అర్థమవుతుంది. కనుక నీతి నిజాయితీ ఉన్నవారు ఇంతకుముందు ఆర్టిస్టులు కానీ, ఇంతకుముందు సినిమా వాళ్ళు కానీ, ఇంతకుముందు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఒక భార్య ముద్దు, రెండో భార్య వద్దు అనుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటూ సినిమా వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. కొంతమంది చేసిన తప్పులు సినిమా ఇండస్ట్రీని అంతగా మనం తీసుకురాకూడదు. కనుక దయచేసి ఇలాంటి వాళ్ళు చాలా అదనంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఖండించలేము, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఈ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ చేస్తేనే సీరియస్గా ఉంటుంది. సీరియస్గా మన పిల్లలు మనం కాపాడుకోగలుగుతాం, మనం ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరివి కొట్టగలుగుతాం. ఎందుకంటే నేను ఒక కేదర్ కోసమే నేను ఇన్వెస్టిగేషన్ చేయమంటలే, ఒక కేటీఆర్ గారి కోసం ఇన్వెస్టిగేషన్ చేయమంటలే. ఇలాంటి తప్పులు జరిగితే అది రాజకీయ నాయకుడైనా, నిర్మాత అయినా, ఎవరినైనా తరిమి కొట్టి మన పిల్లలను మనం కాపాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలు ఇలాంటి వాటికి మందుకు అలవాటు పడకుండా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాం. కానీ అంటే కేదార్ మరణంతో ఇటు స్టార్ హీరోస్ అండ్ ఇంకా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ డబ్బంతా కూడా కేదార్ ఇన్వెస్ట్ చేశారు, దుబాయ్లో పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనేది కేదార్కి మాత్రమే తెలుసు. కాబట్టి వీళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు, అది ఎక్కడుందనేది తెలుసుకోలేకపోతున్నారు అనేది నిజమా కాదు? అది వాళ్ళకి తెలుసు, చనిపోయిన కేదార్కి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మనకి ఎందుకు సార్?
మనకి ఇప్పుడు మీకు నాకు వాటా లేదు, మీకు నాకు సంబంధం లేదు, అసలు మీకు నాకు ఆ విషయాలన్నింటితో ఏమీ లేవు కనుక హ్యాపీగా చక్కగా ఉందాం. సినిమా ఫీల్డ్లో 10 కాలాల పాటు సినిమాలు తీసాం, ఇలా చెప్పుకుంటూ సరదాగా మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం తప్ప వాళ్ళ దాంట్లో మనం ఎందుకు దూరుతాం సార్? ఆ పెట్టినోడు బాధపడతాడు, పోయినోడు బాధపడతాడు. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉందో ఆ దేవుడికి వాళ్ళకి తెలుసు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది నిజమా కాదు? ఇన్ఫర్మేషన్ లేదు, నాకు దాంట్లో ఎటు సంబంధాలు కూడా ఉండవు కూడా. ఎందుకంటే నేనంత రాత్రమ్మ తిరిగేవాడిని కాదు, ఆఫీసు ఇల్లు తప్ప. నేను చెప్పాను కదా, నేను సినిమానే తీసాను తప్ప, సినిమాలాగానే చూశాను తప్ప నేను ఇంకొక కోణంలో నేను సినిమా చూడలేదు. ఆ కోణంలో నేను రాలేదు. నేను దాసనారాయణ గారి శిష్యుడిని కనుక మాకు కష్టం తెలుసు, బాధ తెలుసు, సుఖం తెలుసు, అన్నీ తెలుసు. కానీ సినిమా జీవితమే తెలుసు, ఇంకో జీవితం మాకు తెలియదు. కాబట్టి మాకు అందుకని ఈ కొత్త చీకటి కోణాలు మాకు అంతగా ఐడియా లేదు. ఏదో మీరు అడుగుతుంటారు కాబట్టి ఉన్నది నాకు చెప్పగలుగుతాను కాబట్టి సినిమా ఫీల్డ్ కోసం, రాజకీయంగా కొంచెం అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతాను. చీకటి కోణాల కోసం అంతగా అవగాహన లేదు. ఎప్పుడైనా అవగాహన వస్తే చెప్తాను. ఈ వయసులో ఇంకో రాదు అవగాహన కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.